పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 28వ అధ్యాయం 13వ వచనంలో, అతిక్రమములు దాచిపెట్టుకున్నవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అనేసి వాక్యం సెలవిచ్చిన విధంగా, దేవుని బిడ్డలుగా నీవు నేను మనము యేసు ప్రభువారి యందు విశ్వాసం ఉంచిన తర్వాత మనలోనున్న అతిక్రమములను దాచిపెట్టుకొనకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని ముందు ప్రభు ముందు మనము ప్రార్థన చేసుకొని మన పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు యేసు ప్రభువారు క్షమించే దేవుడు, రక్షించే దేవుడు. ప్రియులారా, మనము యేసు ప్రభువారి నుంచి ఆయన కనికరాన్ని మనం పొందుకుంటాం. మనము తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి వచ్చి తన తప్పును తెలుసుకొని ఒప్పుకొనినప్పుడు, వాక్యంలో లూకాసు వార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే ఆ తండ్రి ఆ కుమారుడు ఎడల కనికరపడి తన పాపములన్నిటిని కూడా క్షమించాడు. ప్రియులారా, అదేవిధంగా దేవుడు కూడా ఆయన సన్నిధికి వచ్చి మన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ప్రభువు కూడా మనల్ని క్షమిస్తాడు. ఆయన రక్తంలో మనల్ని కడిగి వేస్తాడు. మన ఎడల కనికరం చూపిస్తాడు, మనల్ని ఆశీర్వదిస్తాడు. కనుక మనలోనున్న అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరాన్ని పొందుకునే వారిగా ఉండాలని తెలియజేయచ్చు. దేవుడి వాక్యమును దీవించును గాక. ఆమేన్.